మనుషుల పతనానికి కారణమయ్యే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గురించి దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం రండి. డబ్బు, గౌరవ ప్రతిష్టలు ఎక్కువైనప్పుడు పాపంలో మునిగి తేలుతున్న మనుషులు దేవుడు శిక్షిస్తాడన్న సంగతిని కూడా లెక్క చేయరు. రాబో ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నా త్రోసివేస్తారు. తమకున్న పదవి, ఔన్నత్యంతో తాము తప్పించుకోగలము అనుకుంటూ ఉంటారు. వారిలో గర్వమే వారిని దేవుని వాక్యం త్రోసిపుచ్చేలా చేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక రాజును గురించి మనం చూద్దాం. యూదా దేశానికి ఆఖరి రాజుగా ఉన్న సిద్కియా ఇర్మియా ప్రవక్త చెప్పిన దేవుని హెచ్చరికను అనుసరించకుండా తనకు, తన కుటుంబానికి, ప్రజలకు, దేశానికి పూర్తి నాశనాన్ని తెచ్చిపెట్టాడు. అతను బబులోను రాజు అధిపతుల దగ్గరకు వెళ్తే అతను, అతని కుటుంబము బ్రతుకుతారు, కల్దీయుల పట్టణాన్ని అగ్నితో కాల్చి